అత్త కోడలు చీరలు. ఫ్రెండ్స్, మామూలుగా అత్తా కోడళ్ళు ఎప్పుడూ అపోజిషన్ పార్టీలో ఉంటారు. కానీ కొంతమంది అత్తా కోడళ్ళు తల్లి కూతుర్లలాగా ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటారు. ఇలాగే ఒక అత్తా కోడలి జోడీ ఉంది, సాధన గారు అండ్ సోనియా. వాళ్ళిద్దరికి చీరలంటే చాలా ఇష్టం. ఎక్కడ చీరలు కనపడినా వాళ్ళు తీసుకొచ్చేసేవాళ్ళు. అత్తయ్య, ఫుడ్ టేబుల్ మీద పెట్టేస్తాను. మావయ్య గారిని ఇంకా సురేష్ని పిలుస్తాను. మీరు తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేయండి. ఏంటి సోనియా, ఎన్ని రోజులైంది, ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. నాకైతే తిండి కూడా తినబుద్ధి కావట్లేదు. ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నాకు తిండి కూడా మింగుడు పడదు. ఏం చెయ్యాలత్తయ్య, మీకు ఉన్నట్టే నాకు కూడా ఉంది. కానీ సురేష్కి కానీ మావయ్యకి కానీ ఈ విషయం కొంచెమైనా డౌట్ వచ్చిందంటే అంతే, మన పని అయిపోయినట్టే. అరే, వాళ్ళకెవరు చెప్తారు? ఇక్కడ నువ్వు నేను ఇద్దరం కామ్గానే ఉంటాం కదా. వాళ్ళిద్దరిని ఆఫీస్కి వెళ్ళనివ్వు, మనిద్దరం మెల్లిగా షాపింగ్కి వెళ్ళిపోదాం. వచ్చాక చీర ఎక్కడైనా దాచేద్దాం. అప్పుడు వాళ్ళకి అసలు ఏమీ తెలీదు. ఎవరికి ఏం తెలియదు అంటున్నావమ్మా? కొంచెం నాకు కూడా చెప్పు. అయ్యా బాబోయ్, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? దొంగతనం చెయ్యకముందే పట్టుబడలేదు కదా. అరే చెప్పండి, ఇద్దరికి సడన్ గా ఏమైంది? సైలెంట్ అయిపోయారు. ఏం జరుగుతుంది మీ మధ్యలో? ఏంటి జరిగేది మా మధ్యలో? ఇక్కడ ఏమైనా సీక్రెట్ కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయా, లేకపోతే మేము ఏమైనా ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నావా? ఇలా మేము మామూలుగానే మాట్లాడుకుంటున్నాము. మరి చెప్పండి, ఎవరికి దేని గురించి తెలీదు? అరే, అది మీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్వప్న అడుగుతోంది మిగిలిన పాత బియ్యంని ఏం చేద్దామని. వేయించి ఇద్దరికి పెట్టేద్దాము, ఇది పాత బియ్యం అని ఎవ్వరికీ తెలీదు అని చెప్పాను. అచ్చా, అయితే మీ ఇద్దరు అత్తా కోడలు మా తండ్రి కొడుకులకి పాత బియ్యం పెడుతున్నారా? అదే అనుకుంటున్నా, మొన్నటి నుంచి పుట్ట పాడైందేంటా అని. మావయ్య, మీరు కూడా ఏంటి అత్తయ్య ఏదో ఊరికే చెప్తే నిజం అనుకుంటున్నారు? అత్తయ్య జస్ట్ జోక్ చేశారు. మేము మీకు పాత బియ్యంతో వంట ఎందుకు చేస్తాం చెప్పండి? మరి ఏం మాట్లాడుకుంటున్నారు అది చెప్పండి ముందు. అరే సురేష్, మేము మొండి మొగుడు పెంకి పెళ్ళం సీరియల్ గురించి అలా మాట్లాడుకుంటున్నామో లేదో తండ్రి కొడుకులు ఇద్దరూ వచ్చేసారు తూరడానికి. దానివల్ల మాకు ఎంజాయ్మెంట్ అంతా పోయింది. అబ్బా, మీరు మీ సీరియల్ బుర్రంతా పాడు చేస్తున్నారు. అవును నాన్న, ఆ టీవీలో శారీస్ అండ్ జ్యువెలరీ చూసి చూసి వీళ్ళిద్దరికి ఇంకా పిచ్చెక్కిపోతుంది అనుకో. కొన్నిసార్లు సేమ్ అలాంటి చీరలు బతకడంలో పడతారు ఇద్దరు. బాబు, వీళ్ళిద్దరు చీరలు అమ్మడానికి బయలుదేరుతున్నారేమో అనిపిస్తోంది. ఇంట్లో ఉన్న చీరలతోనే ఒక కొత్త షాప్ తెరవచ్చు మనము. అన్ని చీరలున్నాయి వీళ్ళ దగ్గర. చాలు చాలు, దిష్టి పెట్టకండి మా చీరలకి. అటు తిరిగి ఇటు తిరిగి మీ డిస్కషన్ మా శారీస్ మీదకే వస్తుంది. అవును అత్తయ్య, చీరలు ఎందుకో వీళ్ళకి ఎనిమీస్ అయిపోయాయి. అరే నిజమే కదా, మా ఎనిమియే కదా. అవి ప్రతి నెల మా వాలెట్ మీద అటాక్ చేస్తాయి. ఇంకా అందులో ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తోంది. చాలా ఎక్కువైంది, ఇంకా నోరు మూసుకుని అన్నం తినండి. అందరూ తిండి తిని వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఎప్పుడైతే మావయ్య సురేష్ ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతారో అప్పుడు, అత్తయ్య తొందరగా బయటికి రండి అత్తయ్య. ఏమైంది తల్లి, ఎందుకంత గట్టిగా పిలుస్తున్నావు? ఇందాకటి నుంచి నా ప్లేస్ లో మీరు ఉన్న ఇలాగే అరిచేవారు. చూడండి, శారీ సేల్ స్టార్ట్ అవుతోంది, అది కూడా 50% ఆఫ్ ఆఫ్ ఆఫ్. ఏంటి ఏంటి ఏంటి? అబ్బా సూపర్, విని ఆనందంగా ఉంది. చూసారా, చెప్పానా
మీరు కూడా సేమ్ రియాక్షన్ ఇస్తారని. కరెక్ట్గా చెప్పావు. సరే, ఇంకా మాటలతో టైం వేస్ట్ చేయొద్దు. తొందరగా చెప్పు, సేల్ ఎక్కడ స్టార్ట్ అయిందో. నేనైతే బోలెడని చీరలు తీసుకుంటాను. చెప్తాను. అరే ఇదేంటి, సేల్ సాటర్డే సండే రోజుల్లో మాత్రమే ఉంది. అప్పుడైతే వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉంటారు కదా, మనం ఎలా వెళ్ళగలుగుతాము? అయిపోయింది, ఇంకా మన ప్లాన్ ఫెయిల్. కొంచెం కష్టమే, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసేద్దాం. ఇంత మంచి ఆఫర్ వచ్చింది మనకి, ఇలా ఎలా వదిలేస్తాము? వాహ్ అత్తయ్య వాహ్, మీరు ముందుకి కదలండి, నేను మీ అడుగు జాడల్లోనే నడుస్తాను. వెనకాల కాదు, నువ్వు నాతో పాటు నడవాలి. లేదంటే నేను ఒక్కదాన్నే సేల్కి వెళ్ళిపోతాను, నువ్వు మాత్రం వెనకాలే ఉండిపోతావు. లేదు లేదు అత్తయ్య, మీరు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను. ఈవినింగ్ ఎప్పుడైతే ఇద్దరు ఆఫీస్ నుంచి వచ్చేస్తారో అప్పుడు అత్తాకోడళ్ళిద్దరూ వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అది నేను ఏమంటున్నానంటే, ఈ వీకెండ్కి మీ ఇద్దరికి ఏం ప్లాన్ లేదు కదా? లేదే, ఎక్కడికైనా వెళ్ళాలా? నేనైతే మొత్తం ఫ్రీ. చెప్పండి మేడం, ఎక్కడికైనా తీసుకెళ్లాలా మిమ్మల్ని? అరే లేదు లేదు, మీరెందుకు కష్టపడతారు? నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. అందరూ ఆడవాళ్ళు అక్కడ కలవబోతున్నారు, నేను వెళ్ళి వచ్చేనా? అచ్చా, ఆడవాళ్ళ మీటింగా? ఓకే ఓకే, సరే వెళ్ళిరా. నేను కూడా నా ఫ్రెండ్తో పాటు ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాను. సురేష్, నేనేమనుకుంటున్నానంటే అత్తయ్యతో నేను కూడా వెళ్తాను, ఏమంటావు? నువ్వా? అదేంటి, నీకు అవన్నీ బోరింగ్ అనిపిస్తాయిగా, మరి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఇవాల్టి వరకు అయితే వెళ్ళలేదు కదా, సడన్ గా నీ మూడు ఎందుకు మారిపోయింది? నిజమే చెప్పాడు సురేష్. సోనియా, నువ్వు అక్కడికి వచ్చి బోర్ అయిపోతావు కదా, నువ్వు సురేష్తో ఎటైనా బయటికి వెళ్ళిరా. లేదు. నీకేమైంది? ఎందుకు అరుస్తున్నావు? అరే సురేష్, ప్రతిసారి వెళ్లకుండా ఉంటే బాగోదు. అత్తయ్య ఫ్రెండ్స్ కదా, ఈసారి వెళ్ళి కలుస్తాను. సరే, నీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళి వచ్చాయి. మావయ్యని సురేష్ని ఎలాగో అలాగా ఒప్పించి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి అత్తయ్య, మీరు నన్ను కట్ చేసేద్దాం అనుకున్నారా? ఇలా ఎవరైనా చేస్తారా? అరే పిచ్చిదానా, నేను కావాలని అలా అన్నాను. ఈజీగా ఒప్పుకుంటే వాళ్ళిద్దరికీ మన మీద డౌట్ వచ్చేస్తుంది. ఓ ఇదా విషయం. నేనైతే చాలా భయపడ్డాను, మీరొక్కరే షాపింగ్కి వెళ్ళిపోతారేమో అని నాకు అనిపించింది. లేదు తల్లిగా, నువ్వు నా క్రైమ్ పార్ట్నర్వి, నిన్నెలా వదిలేస్తాను? ఇది కదా నా అత్తంటే. కానీ అత్తయ్య, క్రైమ్ చేశాక మనం ఎవిడెన్స్ అంతా దాచేయాల్సి ఉంటుంది కదా. ఏంటి నువ్వు చెప్పేది? నేను నిన్నేదో క్రైమ్ పార్ట్నర్ అంటే నువ్వు నిజంగానే క్రైమ్ చేయడానికి బయలుదేరావా? ఓహో, నా అమాయకపు అత్తయ్య, నేను షాపింగ్ చేశాక చీరలు దాచడం గురించి మాట్లాడుతున్నాను. అది ఎలా చేస్తాము? ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా. అరే అవును కదా, నేను అసలు ఇది ఆలోచించనే లేదు. నువ్వు నాతో ఉండి తెలివిగా తయారవుతున్నావు. కరెక్ట్గా ఆలోచిస్తున్నావు తల్లి. సాటర్డే అత్తా కోడళ్ళిద్దరూ సేల్ కోసం బయలుదేరతారు. అరే ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు? అరే గుడికి వెళ్తున్నామని చెప్పా కదా. ఒక నిమిషం, గుడికా? నువ్వే కదా నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పావు ఇంతకు ముందు. అయిపోయాం అత్తయ్య మనం. అరే అవునవును, ముందు గుడికి వెళ్ళి ఆ తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళిద్దరూ ఏదో ఒకటి మేనేజ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరిపోతారు. నానా, నాకేదో కొంచెం దాస్తున్నారనిపిస్తోంది వీళ్ళు. నాకైతే కొంచెం కాదు, మొత్తం దాస్తున్నారు అనిపిస్తుంది. ఏదో గడబిడ ఉంది.
పద వాళ్ళని ఫాలో అవుదాం, మజా వస్తుంది. ఏంటి నాన్న, మీరు కూడా ఏంటి సిఐడి అయిపోయారు? అరే బాబు, ఇది ఆలోచించు. మనం వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామంటే ఎంత మజా వస్తుందో. కనీసం తల కూడా ఎత్తలేరు వాళ్ళు. నువ్వు చెప్పింది కరెక్టే నాన్న, త్వరగా పదండి, లేకపోతే మన టార్గెట్ మన చేయి జారిపోతుంది. తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళ భార్యల వెనకాల వెళ్తారు. వాళ్ళకి అర్థమైపోతుంది అత్తా కోడళ్ళు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి కాదు, చీరల సేల్కి వెళ్తున్నారు అని. అచ్చా, ఇదా విషయం. అయితే వీళ్ళ ఇద్దరిని సతాయిద్దాం, బాగా మజా వస్తుంది. వీళ్ళిద్దరూ సారీల వెనకాల పడి పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఇంకేం చేస్తాం, పదా వెళ్ళి కాసేపు ఆ కాఫీ షాప్లో కూర్చుందాం. వాళ్ళు బయటకు రాగానే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం. నాన్న, నాకైతే ఇప్పుడు సిఐడి ఫీలింగ్ కలుగుతుంది. చాలాసేపటి తర్వాత ఇద్దరు లేడీస్ షాపింగ్ చేసుకొని బయటికి వచ్చారు. ఇంకా వాళ్ళ భర్తలను ఎదురుగా ఉండటం చూసి షాక్ అయిపోతారు. ఏమైంది మేడం, భూతం ఏదైనా కనపడిందా ఏంటి? ఏదైనా భూతమైతే పర్లేదు కానీ మీరు ఇప్పుడు దానికన్నా డేంజరస్. అత్తయ్య, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఇంకేం లేదు, ఇంకా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. వీళ్ళ మొహాలు చూడు ఒకసారి, పట్టుబడిన దొంగల్లా ఉన్నారు. ఈ ఏకేశ్ అని మన నెత్తి మీద కూర్చొని డాన్స్ చేస్తుంది. ఏం చేద్దాము? ఏకేస్? ఈ ఏకేస్ కొత్త శని ఏంటి? అరే మమ్మీ, ఏకేఎస్ అంటే అత్త కోడళ్ళ శారీ. ఏకేసియా? ఈ ఏకేసి కొత్త శని ఏంటి? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.